హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హెల్తీగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్లో కొన్ని చేంజెస్ అవసరం. ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో చేసే రాగి సంగటి మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక గ్లాస్ రైస్, వాటర్, కొద్దిగా సాల్ట్, రాగి పిండి. ఫస్ట్ నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాను మంచిగా రావడం కోసం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఆ రైస్ పెట్టేశాను పొయ్యి మీద. తర్వాత ఒక గిన్నెలో 3 to 4 స్పూన్స్ రాగి పిండి తీసుకోవాలి. ఈ పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. రాగి పిండిలో వాటర్ యాడ్ చేసుకొని క్లాట్స్ లేకుండా తిప్పుకోవాలి స్పూన్తో. క్లాట్స్ లేకుండా నేను దీన్ని మొత్తం ఇలా లిక్విడ్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు సిమ్లో వేసాను. కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఇందులో నేను ఇందాక కలిపిన రాగి పిండి వాటర్ ఇందులో కలుపుతున్నాను. తర్వాత పైన 2 to 3 స్పూన్స్ వేస్తున్నాను రాగి పిండి. మూత పెట్టేశాను కలపకుండా. ఇప్పుడు దీన్ని మూత తీసేసి కలుపుతున్నాను. ఇది కొద్దిగా అడుగు అంటకుండా దగ్గర పడ్డాక కిందకి తీసేసి ఎనుపుతున్నాను పప్పు గుత్తితో. ఇది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తినొచ్చు. సో లాస్ట్ టైం నేను జొన్న సంగటి కూడా చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను. ఇది అందరికీ సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది. దీనికి కాంబినేషన్ నేను మటన్ కర్రీ చూస్ చేసుకున్నాను. చాలామంది ఇందులో పికిల్ చూస్ చేసుకుంటారు, పచ్చడి కానీ నాటుకోడి కానీ చూస్ చేసుకుంటాను. నేను ఇది చూస్ చేసుకున్నాను. సో ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.